సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ చీలికలు పీలికలు పట్టుకొని తిరుగుతూ ఇష్టం వచ్చిన చోట కూర్చుంటూ పిచ్చి పిచ్చిగా కనిపిస్తున్న బ్రహ్మాండాన్నంతా మింగియున్న వారిలాగా ఉన్నారు సాయినాథ్. కానీ తర్వాత రోజుల్లో బాబా అలా సంచరించడం మానివేశాడు. గ్రామంలో భిక్ష చేసుకొని మిగిలిన సమయాన్ని మసీదులోనే గడపడం సాగదీశారు. మాధవరావు స్వభావ సిద్ధంగానే మంచి కలుపుగోలు మనిషి, కబుర్లు చెప్పడంలో దిట్ట. ఆ విధంగా బాబా వద్దకు వెళ్ళి చిలిం పీల్చడం ప్రారంభించాక ఎప్పుడు చిలిం పీల్చాలని అనిపిస్తే అప్పుడు వెళ్ళి బాబా దగ్గర కూర్చొని తన యొక్క స్వభావాన్ని అనుసరించి సరదాగా కబుర్లు చెబుతూ చిలిం పీల్చి వచ్చేవారు. అలా రోజులలో బాబా దగ్గరకు రావడం, చిలిం పీల్చి సమయానుకూలంగా కబుర్లు చెప్పి వెళ్ళడం క్రమంగా పెరగసాగింది. రోజులలో ఎక్కువసార్లు బాబా వద్దకు వెళ్ళడం రావడం జరిగేది. ఈ క్రమంలో బాబాతో బాగా స్నేహం ఏర్పడింది. ఆయన పట్ల ఇష్టం కొంచెం కొంచెంగా వృద్ధి చేయబడ్డాయి. ఆ స్నేహభావం పెరిగే కొలది ఇద్దరి మధ్య వయస్సు అంతరం సుమారు 20 ఏళ్ళు ఉన్నప్పటికీ బాబాను ఒరేయ్ తురేయ్ అని చెప్పి అంటూ సంభాషించడం మొదలుపెట్టారు. బాబా కూడా నవ్వుతూ మాధవరావు మాటలు వింటుండడంలోనే ముచ్చట పడేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినాక బాబా ఒకసారి సాధారణ ఫకీరు అనే మాధవరావు భావనలో మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ మార్పు అయితే ఏమీ లేకుండా ఉండేది. అంతకాలం బాబా మాత్రం ఓపికగా మాధవరావు కబుర్లను ఎంతో మురిపెంతో వింటూ వెళ్ళేవాడు. బాబా కూడా అన్ని సంవత్సరాలు మాధవరావు ముచ్చట్లు వింటూ కాలం వెలిబుచ్చారా అనే సందేహం మన మస్తిష్కంలో మెదిలితే సందేహమే. నివృత్తి కోసం కొంచెం లోతైన వివేచనను పూనుకోవాలి. వెన్నను వేడి చేయడం ప్రారంభిస్తే కొంతకాల వ్యవధిలోనే నెయ్యిగా రూపాంతరం చెందుతుంది. బాహ్యంగా చూసి నెయ్యి ఏర్పడిన క్షణంలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని అనుకోవడంలో ఎంతో అమాయకంతో ఉంది. అంతటి అమాయకత్వమే బాబా కాలం వెల్లుబుచ్చారు అని అనుకోవడంలో ఔన్నత్యం ఉంది. వాస్తవానికి వేడి చేయడం ప్రారంభించినప్పటి నుండి ప్రక్రియ ప్రారంభమైందని, వెన్న నెయ్యిగా మారే ఆ ప్రక్రియలో నెయ్యి ఏర్పడేంత వరకు అంతర్లీనంగా జరుగుతున్న చర్యా విధానం మన కంటికి గోచరమవుదు. కానీ ఆ ప్రక్రియ అంతరంగంలో నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా అటువంటిదే సద్భక్తుని సంస్కరించే సద్గురు చర్యా విధానంగా మనం చెప్పుకోవచ్చు. సద్భక్తుని సత్కరించే సద్గురువు అవతార కార్యం అప్రతిహతంగా ఎల్లవేళలా కొనసాగుతూ ఉండేది. అంతర్లీనంగా సద్గురువు తమ పని తాము నిశ్చయంగా నిరంతరంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందువలన అంతర్లీనంగా జరిగే ఆ ప్రక్రియ బాహ్య చక్షువులకు గోచరం కాదు. కారణం అంతర్లీనంగా హృదయ గతుడై సద్గురువు కొనసాగించే ఆ దైవ కార్యంలో తమ చేతులకై సద్గురువు బాహ్యంగా చేతులను మాటలను ఉపయోగించరు. ఈ సత్యాన్నే మహిమనీయులైనటువంటి రూమి తమ మస్నవిలో బోధిస్తాడు. భగవంతునితో సద్గురువు కూడా తమ చర్యలన్నింటినీ చేతులు కాళ్ళు ఉపయోగించకుండా అంతర్లీనంగా చేస్తాడని, ముఖతః మాట్లాడకుండా తమ శిష్యునికి శిక్షణ ఇస్తారని చెప్పి చెప్తారు. అంతెందుకు, తనలో సద్గురువు కృపా విశేషాలు జరుగుతున్న సంస్కరణ ఆ సాధకునికే చాలా మటుకు అవగతం కాదు. కానీ ఏదో తెలియని శాంతి ఆనందాలు హృదయంలో అనుభవం అవుతూ ఉండడం కొంచెం కొంచెంగా గమనంలోకి వస్తుంది. ఆ శాంతి ఆనందాలు సద్భక్తుని తనకు తెలియకుండానే సద్గురువు సాన్నిధ్యం వైపు నడిపిస్తాయి. అయితే సద్గురువు సూదంటురాయివనే సద్భక్తుని తమ సన్నిధానానికి ఆకర్షిస్తాడు. ఆ ఆకర్షణ కారణంగా సద్గురువు సన్నిధానం వైపుకి అడుగులు పడి సద్భక్తుడు సద్గురువు అనుగ్రహ కక్షలో ఆసీనుడవుతే మిగిలిన కార్యమంతా సద్గురువు తమదైనటువంటి శైలిలో కొనసాగించి చివరికంతా గమ్యం చేరుస్తాడు. నా వద్దకు రావడం అంటే నన్ను పంపిన ఆ పరమాత్ముని వద్దకు వెళ్ళడమే అని చెప్పి చెప్తాడు. ఈ సత్యాన్ని
సత్యదృష్టమైన మహాత్ములు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానికానికి చేరువ చేసే ప్రయత్నం చేస్తారు. మహాత్ముల సాన్నిధ్యాన్ని కలిగి ఉండాలి ఓ కబీరు. వారి సాంగత్యం పొందడం అంటే సుగంధ ద్రవ్యాల దుకాణానికి వెళ్ళడం వంటిది. అక్కడ నీకు ఏమీ ఇవ్వకపోయినా నీవు సౌగంధిక పరిమళాల్ని ఆస్వాదిస్తావు అని చెప్తారు. మహాత్ముల సాంగత్యం కలిగి ఉండాలి. కబీర్ ఇలా అంటారు, వారి సాన్నిధ్యం ఎన్నడూ కూడా నిష్ఫలమవు. సుగంధ వృక్షం ప్రక్కన పెరిగిన వేప చెట్టుకు నుండి కూడా సువాసనలు వెదజల్లుతాయి. మహాత్ముల సాన్నిహిత్యం మంగళకరమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆ సన్నిధానం జగత్తులోనే అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా చెప్పుకోవచ్చు అని చెప్తారు మహనీయులు. ఒకసారి ఈ తీర్థక్షేత్రంలో స్నానమాచరిస్తే కాకి కోకిలలాగా, కొంగ హంసలాగా రూపాంతరం చెందుతాయి. ఈ విధంగా విని ఎవరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కారణం మహాత్ముల సన్నిధానం అంతటి మహత్తరమైందని సంత్ తులసీదాస్ తమ రామచరిత మానసులో బోధిస్తారు. భగవంతునిలో ఐక్యం చెందాలంటే మహాత్ముల సన్నిధానంలో వారి చరణాల వద్ద కూర్చోవాలి అని రూమి ఉంటూ ఇంకా మహాత్ముని వర్ణిస్తారు. 100 సంవత్సరాల హృదయపూర్వక ప్రార్థన కంటే మహాత్ముల సన్నిధానంలో గడిపినటువంటి ఒక్క క్షణం ఎంతో గొప్పది అని రూమి తన మస్నవిలో చేసినటువంటి బోధలోని అంతరార్థంగా చెప్తారు. నానక్ నిజమైనటువంటి సద్గురువు లభిస్తే నీ సాధన ఫలిస్తుంది. నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, తింటూ, బట్టలు వేసుకుంటూ నీవు ముక్తుని పొందుతావు అని సిక్కుల పవిత్ర గ్రంథమైనటువంటి ఆది గ్రంథంలో ఈ సత్యాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. సద్గురువు పరశువేది వంటివాడు. ఆయన సాంగత్యంలో తుప్పు పట్టినటువంటి ఇనుము కూడా స్వచ్ఛమైన బంగారంగా మారుతుందని సూఫీ మహాత్ముడైన హఫీజ్ తమ దివాన్-ఇ-హఫీజ్ పై సత్యాన్ని వివరిస్తారు. ఈ విధంగా చిలుం పీల్చడం అనేటువంటి మిషతో మాధవరావు బాబా సన్నిధానంలో సమయం వెళ్ళిబుచ్చినప్పటికీ సమర్థ సద్గురుడైనటువంటి సాయినాథుడు తనదైన సాటిలేని శైలిలో అంతర్లీనంగా మాధవరావు హృదయంలో సంస్కరణ ప్రక్రియ తనకు తెలియకుండానే కొనసాగించారు. కానీ హృదయంలో తన నియోజిత సద్గురువు కొనసాగిస్తున్నట్టు సంస్కరణ ప్రక్రియ వలన బాబా పట్ల ఏర్పడుతున్నటువంటి తెలియని ఇష్టము తత్ఫలితంగా తరచూ తన అడుగులు బాబా సన్నిధానం వైపు పడుతుండటం, ఇదివరకెన్నడూ అనుభవం కాని సాత్విక భావాలు హృదయంలో వెల్లువెత్తుతుండడం వంటి కొంచెం కొంచెంగా మాధవరావు గమనికలలోకి రాసాగాయి. అందుకే తాను తరచూ బాబాతో నీవు నా మీద ఏదో ప్రయోగం చేశావు అని అనేవాడు. ఆ మాటలు బాబాకు నర్మగర్భంగా నవ్వేవాడు. జన్మల సాంగత్యుడైనటువంటి సద్గురువు సన్నిధానం చేరగానే ఆ సద్గురువు సాంగత్యాన్ని, స్వగమాన్ని, హృదయపు లోపలి పొరల్లోని సంస్కారం గుర్తించడం వలన ఏదో తెలియని ఇష్టం బాబా పట్ల వెలువడ్డం మాధవరావులో ఆరంభమైంది. కానీ ఆ ఇష్టం సద్గురువు పట్ల భక్తిభావంగా రూపుదిద్దుకుంటే తప్ప సద్గురు చరణాలను శరణాగతి చెందడం సాధ్యం కాదు. ఆ శరణాగత ఫలితంగానే సద్భక్తుని పారమార్థిక ప్రగతి శీఘ్రమవుతూ ఉంటుంది. కానీ ఆ ప్రక్రియలో అవరాధాలుగా ఎదురవుతున్నటువంటి అవాంఛనీయమైనటువంటి భావాలను సద్గురువు తమదైన శైలిలో అంతరింపజేస్తాడు.